మనము దేవదూతుల యొక్క గుణాల్ని మనం చూసాం లాస్ట్ ఫ్రైడే, రైట్? సో టుడే ఐఎమ్ గోన్ క్లోజ్ దిస్ టాపిక్, దేవదూతులు అనేటువంటి అంశాన్ని ఈరోజు నేను ముగించాలనుకుంటున్నాను. కొంచెం ఎక్కువే ఉంది, బట్ ఐఎమ్ గోన్ కట్ ఇట్ షార్ట్. ఇఫ్ నాట్, వీఆర్ గోన్ టు ఎక్స్టెండ్ ద టైమ్ బై ఫ్యూ మినిట్స్. రైట్? సో మనము చూసినటువంటి గుణాలు ఏంటి? మొట్టమొదటిది, అవి జీవులు. ఏంటది? జీవులు. సో అవి మనుషులు కాదు, అందుకే జీవులు అని రాశాను. మనుషులు కాదు, నరులు కాదు, జీవులు అవి. దేవుడు దాన్ని, ఆ యొక్క దూతల్ని సృష్టించాడు. ఒకే ఒక్క దూతని దేవుడు సృష్టించలేదు. ఆ దూత ఏంటో ఈరోజు మనం చూడబోతున్నాం. రెండవ పాయింట్ మనం చూసింది ఏంటంటే, అవి ఆత్మలు. ఏంటవి? ఈ యొక్క జీవపు సృష్టి, ఇవి ఆత్మలై ఉన్నాయన్నమాట. అంటే మళ్ళీ అగైన్, దే ఆర్ నాట్ బౌండ్ బై ఎనీ ఎర్త్లీ లాస్. అర్థమవుతుందా? ఎటువంటి భూమి యొక్క శాస్త్రాలు బట్టి వాటిని మనము బౌండ్ చేయలేం. సో అవి ఎంత వేగంగా వెళ్తాయి ఏంటి అనేది మనము లాస్ట్ ఫ్రైడే డిస్కస్ చేసుకున్నాము. ఒకవేళ ఆ యొక్క మెసేజ్ మిస్ అయినట్లయితే మళ్ళీ ఆ యొక్క వర్తమానాన్ని మనము మీరు వినాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆఖరిగా మనం చూసింది ఏంటంటే, అవి చాలా శక్తివంతమైనవి మరియు పరాక్రమ కలిగినటువంటివి. అంటే గొప్ప శక్తి దాగుని ఉంటుంది వాటిలో. హల్లెలూయా. ఎటువంటి శక్తి అంటే, ఒక దూత ఒక పట్టణాన్ని నాశనం చేయగలదు, రైట్? లేకపోతే ఒక దూత ఎంతమందినైనా రక్షించగలదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, యేసుప్రభు అంటాడు, యేసుప్రభుని మనం చూసినట్లయితే యేసుప్రభుకు సేవ చేయడానికి కూడా కొన్ని దూతలు వచ్చాయి అక్కడ, రైట్? సో అంత శక్తివంతమైనటువంటి దూతలు అవి. రైట్? సో ఈరోజు మనం 4వ పాయింట్ చూడబోతున్నాం. ఏంటదంటే, దే ఆర్ న్యూమరస్. ఏంటవి? న్యూమరస్. అవి చాలా అనేకమైనటువంటివి. అంటే అవి తక్కువగా ఉండవు, అనేకమైనటువంటివి. ఉదాహరణకి దానియేలుకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి. ఎంతమంది అండి? వేవేల కొలది. అంటే వేల కొలది అని రాయలేదు ఇక్కడ. ఆయనకి ఎలా రాయాలో అర్థం కాక వేవేల కొలది అని రాశాడు. అర్థమవుతుందా? సో డూ యూ గెట్ దట్ ఎక్స్ప్రెషన్ ఓవర్ దేర్? అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే కరెక్ట్గా, ఇట్ ఈస్ నాట్ థౌజండ్స్ ఆన్ థౌజండ్స్, బట్ ఇట్ ఈస్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్. అర్థమవుతుంది? దాని అర్థం అనమాట అది. సో అంతమంది, అన్ని దూతలు ఉన్నాయి. ఇంకా చదవండి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కోట్ల కొలది మనుషులు ఉన్నారు, కానీ ఎన్ని దూతలు ఉన్నాయంటే వేవేల కొలది దూతలు ఉన్నాయి. ఎన్ని దూతలు ఉన్నాయండి? వేవేల కొలది. ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క దూతలు ఎందుకు వచ్చాయంటే, పరిచర్య చేయడానికి, ఆయనకి పరిచర్య చేయడానికి, యేసు ప్రభువుకు పరిచర్య చేయడానికి. అందరూ చెప్పండి, యేసు ప్రభువుకు పరిచర్య చేయడానికి. సో ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేయండి, మనం చూడలేనటువంటివి ఎన్ని ఉన్నాయో, మన కంటికి కనబడినటువంటివి ఆ యొక్క సృష్టి ఇంకా ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. చాలామంది ఏమనుకుంటారంటే, మన కంటికి కనబడేదే అని చెప్పి అనుకుంటారు. అందుకే విశ్వాసం కావాలని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ యొక్క కంటికి కనపడినటువంటి సృష్టి అనమాట. ఒకసారి ఊహించండి, దేవదూతలు ఈ యొక్క గదిలో ఎన్ని ఉన్నాయో. అర్థమైందా? సో ఇక్కడ మీతో పాటు ఎన్ని దూతలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. సో మనము ఈ యొక్క దేవదూతలకి పనప్ప చెప్పాలి. అర్థమవుతుందా? ఈ దేవదూతలకి మనము పనప్ప చెప్పాలి. ఎలాగ చెప్తామంటే, దేవదూతలకు మనము ఆజ్ఞాపించం, కానీ దేవుణ్ణి మనము కోరుతాం. దేవుడు మనం వేడుకుంటే అప్పుడు ఈ యొక్క దూతలు ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. ఈ యొక్క భూప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారు? 775 కోట్లు, రైట్? మినిమం. ఇంకా పై చీలకే ఉన్నారు. కానీ దేవదూతలు 775 కోట్ల కన్నా ఎక్కువ మంది ఉన్నారు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంటూ 2 వేసుకోవచ్చు మినిమం. అంటే ఇంచుమించు 1500 పైచిలుక అట్లీస్ట్. అర్థమవుతుంది? ఇప్పుడు దానికన్నా పైనే ఉంటారు గ్యారంటీగా, బట్ జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. సో ఇప్పటికే మనం భూ జనాభా చాలా ఎక్కువ మంది అయిపోయామని చెప్పి అంటాం. భారతదేశంలో చాలా ఎక్కువ మంది జనాభా ఉంటారంటాం. దేవదూతలు ఇంకెన్ని
వేల కోట్ల మంది ఉన్నారు. ఒకసారి చూడండి, హిబ్రూలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సీయోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును వేవేల కొలది దేవదూతల యొద్దకును. అక్కడతో ఆపాను నేను, ఎందుకంటే నేను కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎంతమంది దూతలు ఉన్నారనేది. అర్థమవుతుందా? సో ఈ యొక్క దేవదూతలు ఎందుకు సృష్టింపబడ్డాయి అంటే మనకి పరిచర్య చేయడానికి. అందరూ మళ్ళీ చెప్పండి, మనకి పరిచర్య చేయడానికి. చూడండి, పదే పాయింట్ చెప్పేస్తున్నాను మీతో. మనకి పరిచర్య చేయడానికి దేవదూతలు సృష్టింపబడి ఉన్నాయి. వాటికి ఏ పని అయితే నువ్వు అప్పచెప్తావో ఆ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాయి. ఏ పని అయితే నువ్వు అప్పచెప్తావో ఆ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాయి. ఎక్కడికైతే నువ్వు పంపిస్తావో అక్కడికి వెళ్తాయి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు చూడండి, 5వ పాయింట్, దూతలకు హోదా మరియు క్రమశిక్షణ ఉంటుంది. ఏముంటుంది? దూతలకు హోదా మరియు క్రమశిక్షణ ఉంటుంది. దూతలకు హోదా మరియు క్రమశిక్షణ ఉంటుంది. ఎందుకు ఈ యొక్క హోదా మరియు క్రమశిక్షణ చెప్పానంటే, ఆర్డర్ ఈజ్ ద ఫస్ట్ లా ఆఫ్ హెవెన్. అర్థమవుతుందా? ఆర్డర్ ఈజ్ ద ఫస్ట్ లా ఆఫ్ హెవెన్ అంటే ఒక క్రమము అనేటువంటిది పరలోకం యొక్క మొట్టమొదటి నియమము. ఏంటది? పరలోకం యొక్క మొట్టమొదటి నియమము క్రమము. అందరూ చెప్పండి, క్రమము. అందుకే జీవితంలో క్రమము చాలా ప్రాముఖ్యం. అర్థమైంది ఇప్పుడు? ఎందుకు దేవుడు క్రమముకి అంత ప్రాముఖ్యత ఇస్తాడంటే, ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తాడంటే క్రమము లేనిది ఏది పనిచేయదు. సో ఒక క్రమం ఉండాలి. అందరూ చెప్పండి, క్రమము. సో ఈ యొక్క దూతలకు కూడా ఒక క్రమం ఉంటుంది. ఆల్రైట్. సో 1 పేతురు 3:22 వచనం, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై కుడిపార్శ్వమున ఉన్నాడు. దేవుడు కుడిపార్శ్వమున ఉన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? యేసు ప్రభు గురించి. యేసు ప్రభు ఎవరిపైన అధికారం కలిగి ఉన్నాడు? ఇప్పుడు దేవదూతల మీదను, శక్తుల మీదను, అధికారుల మీదను. గుర్తుపెట్టుకోండి, ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటది? దూతలు, అధికారులు, శక్తులు. మళ్ళీ చెప్పండి, దూతలు, అధికారులు, శక్తులు. చాలా ప్రాముఖ్యం ఇది. 3 దూతలే, కానీ 3 దూతల్లోని స్థాయిలు వేరు, క్రమం వేరు. అర్థమవుతుంది ఇప్పుడు? సో ఇంకా కొంచెం డీప్గా తీసుకెళ్తాను ఈరోజు, జాగ్రత్తగా వినండి ఇది. దూతలు అనగా ఇవి సాధారణమైన దూతలు. అదైనా దూతలు అనగా సాధారణమైనటువంటి దూతలు, మన కంటికి కనబడేటువంటి, లేకపోతే ద రెగ్యులర్ ఏంజల్స్, మనం దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. అధికారులు అనగా ప్రధాన దూతలు. అందరూ చెప్పండి. అదేనండి, దూతలు, దేవదూతలు అనగా సాధారణమైన దూతలు. అధికారులు అనగా ప్రధాన దూతలు. ప్రధాన దూతలు అంటే ప్రాముఖ్యమైన దూతలు. అదేనా? సో ఇది ఒక ఆర్డర్. 3వది శక్తులు. శక్తులు అంటే ఆ యొక్క ప్రధాన దూతల పైన ఉండేటువంటి అధికారులు. ఇప్పుడు అర్థమైందండి? సో సాధారణ దూతలు. 2వది శక్తులు, అధికారులు. అధికారులు అనగా ప్రధాన దూతలు. ఉదాహరణకి మిఖాయేలు ప్రధాన దూత, లూసిఫర్ ప్రధాన దూత, గాబ్రియేలు ప్రధాన దూత. ఇలా మనం ప్రధాన దూతలు చూసాం. వీటి పైన ఇంకా అనేక ప్రధాన దూతలు ఉన్నాయి, మనకు తెలియవయ్యి. కానీ వీటి పైన ఇంకొక దూత ఉంది. దూతలు ఉన్నాయి, కొన్ని దూతలు. వాటిని శక్తులు అంటారు. ఏమంటారు? శక్తులు అంటారు. సో పరలోకంలో ఎలాగైతే ఈ యొక్క ఆర్డర్ ఉందో, దుష్టపు లోకానికి కూడా ఇటువంటి ఆర్డరే ఉంటుంది. అందుకనే మనము ఏ దేంతోని యుద్ధం చేస్తానని అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది? శరీరాలతో కాదు. అర్థమవుతుందా? అక్కడికి కూడా తీసుకెళ్తాను. ఇప్పుడు దూతల యొక్క హోదా ఏంటో చూద్దాం. దూతల యొక్క హోదా, ర్యాంక్, ద ర్యాంక్ ఆఫ్ ఏంజల్స్. అందరూ చెప్పండి, ద ర్యాంక్ ఆఫ్ ఏంజల్స్. ఓకే, మొట్టమొదటిది ఏంజల్ ఆఫ్ ద లార్డ్. అందరూ చెప్పండి, ఏంజల్ ఆఫ్ ద లార్డ్. యెహోవా దూత. ఇది ఏం దూత అండి? ఈ యెహోవా దూత మనకి ఎక్కడ కనబడుతుంది, ఎలా కనబడుతుంది అంటే, ఇది ఒక ప్రత్యేకమైన దూత. అందరూ చెప్పండి, ప్రత్యేకమైన దూత. ఈ ఒక్క దూత మాత్రమే సృష్టింపబడి లేదు. ఓకే, సో
దానికి తీసుకెళ్తాను. ఈ యొక్క దూత యాక్చువల్గా మన యొక్క పాపాల నిమిత్తము మనల్ని శిక్షించగలదు. ఉదాహరణకి ఆదికాండము 16వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను. ఒక నిమిషం. థ్యాంక్ యూ. ఏం దూత? యెహోవా దూత. ఎవరితో చెప్తుంది తెలిసి మాట? హాగర్తో చెప్తుంది. అంటే నువ్వు వెళ్ళి అక్కడ నీ యజమానురాల కింద అణిగుండు అంట. అంటే చూడండి, దూతలు యాక్చువల్గా వాటి స్వంత ఆలోచన ఉండదు. యెహోవా దూతకు మాత్రము దాని యొక్క స్వంత ఆలోచన ఉంటుంది. ఇంకా చూద్దాం, నిర్గమకాండము 23వ అధ్యాయము. ఆశ్చర్యపోతారు ఈ యొక్క మాట చూస్తే. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. చూడండి, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు, ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది, నా నామము ఆయనకి ఉన్నది. ఇది చాలా విచిత్రమైన దూత. అంటే ఆయన నామము ఈ ఒకే ఒక దూత పైన ఉంటుంది. ఇది సాధారణమైన దూత కాదు, ఇది యెహోవా దూత. ఈ దూత యెహోవా దేవుడు చెప్తాడు ఏమనంటే, నీకు ఒక దూతను పంపిస్తాను, ఆ దూత ఏదైతే చెప్తాదో అది విను. ఆ దూతకి కోపం రప్పించుద్దట. అర్థమవుతుందా? మీకు ఒక ఉదాహరణ చూపిస్తే, 2 దూతలు వెళ్తాయి సొదొమ గొమొర్రాకి. ఆ 2 దూతలకి ఈ యొక్క జనాలు చాలా కోపం రప్పిస్తారు, కానీ దేవుడు ఏం చెప్పలేదు వాటి గురించి. ఈ దూతకి మాత్రమే చెప్తున్నాడు ఇలాగా. ఇంకా చదవండి. అయితే ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. చూడండి, యెహోవా దేవుడు చెప్తున్నాడు ఆయన సన్నిధి జాగ్రత్త. హల్లెలూయా. ఆయన సన్నిధి, ఈ దూత చాలా ప్రత్యేకమైన దూత. చదవండి. ఆయన మాట వినవలెను. ఆయన మాట. అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని, నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల, నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల, నేను నీ శత్రువులకు శత్రువును, నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినయ్యుందును, నీ విరోధులకు విరోధి అయి ఉండును. ఎట్లనగా, నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, హెబూసీయులను వారున్న చోటకు నిన్ను రప్పించు. నా దూత వెళ్ళి నిన్ను వీరందరినీ, ఈ జనాభా అందరినీ, ఈ ఊరోళ్ళందరినీ, ఈ యొక్క రకరకాల జాతుల వారందరినీ, ఈ దేశస్తులందరినీ నీ ముందు రప్పిస్తుంది. నేను వారిని సంహరించును. చూడండి ఎంత ప్రత్యేకమైన దూత ఇది. దిస్ ఇస్ నాట్ అ ordinary angel. This has the presence of God in it. అంటే ఆలోచించండి ఒకసారి, మీరు దీన్ని పరిశీలించాలి. ఈ యొక్క దూతకి దేవుని యొక్క నామము ఆ దూత పైన ఉంది. హల్లెలూయా. ఈ దూత చాలా ప్రత్యేకమైనటువంటి దూత. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఆయన నామము ఈ దూత పైన ఉందంటే యెహోవాను ఈ యొక్క దూత ప్రతిబింబిస్తుంది. యెహోవాని ఈ యొక్క దూత సూచిస్తుంది. ఇట్ రిప్రజెంట్స్ గాడ్ హిమ్సెల్ఫ్. హల్లెలూయా. ఇంకా ఈ దూతకి ఏం పేరు పెట్టబడిందంటే దేవుని యొక్క ముఖము అని పిలువబడుతుంది. ఈ దూతని దేవుని యొక్క ముఖము, ఆలోచించండి ఒకసారి, దేవుని యొక్క ముఖము అని పిలువబడుతుంది. ఈ దూత ఏంటంటే శిక్షిస్తుంది, కాపాడుతుంది. ఏం చేస్తుంది? శిక్షిస్తుంది, కాపాడుతుంది. నిర్గమకాండము 32-34 వచనం చూసాం. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. ఈ దూత మనకన్నా ముందుగా వెళ్తుంది. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పాను. వారి పాపమును వారి మీదకి రప్పించదను. ఏం దూత ఇది? విచిత్రమైన దూత ఇది. చాలా విచిత్రమైన దూత ఇది. ఈ యొక్క దూత నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి దూత.
ఈ దూత పెట్టబడినటువంటి పేరు దేవుని సన్నిధి, యెహోవా దూత అంటది. ఆయన సన్నిధి దూత, ఆయన సన్నిధి ఇది. యెషయా గ్రంథము 63:9. వారి యావత్ బాధలలో ఆయన బాధనందెను, ఆయన సన్నిధిన దూత వారిని రక్షించెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ఏం దూత అండి? ఆయన సన్నిధి, యెహోవా సన్నిధి దూత వారిని రక్షించెను, వారిని రక్షించును. హల్లెలూయా. ప్రేమ చేతను, తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటిను. చూడండి, రక్షిస్తుంది, విమోచిస్తుంది. ఐ యు గెటింగ్ సంథింగ్? విమోచన అంటే నువ్వు ఏ స్థానంలో అయితే ఉండాలో ఆ స్థానానికి మళ్ళీ తిరిగి చేరవేస్తుంది. అర్థమైందా? నువ్వు ఏ స్థానంలో అయితే ఉండాలో ఆ యొక్క స్థానంలో మళ్ళీ తిరిగి నేను చేరవేస్తుంది ఈ దూత. పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అంటే సాధారణమైన దూత కాదు, ఇది ఒక సాధారణమైన దూత కాదు. యెహోవా నామము ఈ యొక్క దూత పైన ఉంది. హల్లెలూయా. యెహోవా నామము ఈ దూత పైన ఉందంటే యెహోవా యొక్క గుణాలు ఈ యొక్క దూతకు ఉన్నాయి. అర్థమైంది ఇప్పుడు? దిస్ ఏంజల్ క్యారీస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్, ద నేమ్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. నామము అనగా అదే అజీవి. అర్థమైంది ఇప్పుడు? నామము అనగా అది జీవి. అంటే యెహోవా నామం ఆ దూతకుందంటే దాని అర్థము ఆ దూతే యెహోవా. అర్థమైంది ఇప్పుడు? ఆ దూతను ముడితే యెహోవాను ముట్టినట్టే. నేను లాస్ట్లో ఏం చెప్పాను, లాస్ట్ క్లాస్లో ఫ్రైడే ఏం చెప్పాను? దూతలు వేరే స్థాయి, దేవుడు వేరే స్థాయి. కానీ ఈ దూత విచిత్రమైన దూత ఇది. ఆ దూతను ముడితే నువ్వు యెహోవాను ముట్టినట్టు, ఆ దూతతో నువ్వు పోరాటం చేస్తే యెహోవాతో పోరాటం చేసినట్టు. యెహోవా ఆయన దిగి వచ్చేస్తాడు ఈ దూతను నువ్వు తాకితే. చాలా విచిత్రమైన దూత. యాక్చువల్గా యాకోబు ఈ యొక్క దూతను చూసి నేను దేవుని యొక్క ముఖం చూశాను అన్నాడు. నేను ఈ దూతతో యుద్ధం చేశాను, యెహోవాతో యుద్ధం చేశాను అన్నాడు. ఉదాహరణకి ఆదికాండం 32:30 వచనం చూద్దాం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. పెనూయేలు అనగా నా ప్రాణము దక్కేను, దాని అర్థం. నా ప్రాణము దక్కేను. నేను యెహోవాను ముఖాముఖిగా చూశాడట. హల్లెలూయా. యాకోబు చూడండి ఎంత, దిస్ ఇస్ బియాండ్ అన్ ఏంజల్. ఈ యొక్క మిస్టీరియస్ ఏంజల్ ఆయన యాక్చువల్గా దూతలాగా మనకి పరిచయం అవుతుంది బైబిల్లో, దూతలాగా. కానీ ఆ యొక్క దూత ఎవరో తెలుసా? యేసు ప్రభు. హల్లెలూయా. ఈ యొక్క దూత అందుకే సృష్టింపబడలేదు, ఈ దూతే సృష్టించింది. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు? సో దిస్ ఏంజల్ నీ యొక్క పాపాల కొరకు చనిపోగలదు, నిన్ను శిక్షించగలదు. దాని అర్థం ఏంటంటే ఆయన నామమున ఎవరైతే నమ్మరో వారు శిక్షింపబడతారు, ఆయన నామమును ఎవరైతే నమ్ముతారో వారు క్షమించబడతారు. చూడండి, అంత శక్తి కలిగినటువంటి దూతిది. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. ఒకడు దూసినటువంటి కత్తిని, అంటే చంపడానికి ఉంది కత్తి ఆయన దగ్గర, ఆ కత్తిని పట్టుకొని ఒక ఆయన నిలబడి ఉన్నాడట అక్కడ. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి నీవు మా పక్షమున ఉన్నవాడవా, విరోధుల పక్షముకు ఉన్నవాడవా అని అడగగా, నీవు మా విరోధుల పక్షం అంటే మా శత్రువుల పక్షాన ఉన్నవాడవా అని అడగగా, అతడు కాదు సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉండెను. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క దూత ఏమని చెప్తున్నాడంటే, ఈయన వెళ్ళి అడుగుతున్నాడు యెహోషువ, హే నువ్వు మా పక్షాన ఉన్నావా శత్రువుల పక్షాన ఉన్నావా అంటే, హే నేను నీ పక్షాన లేను, శత్రువుల పక్షాన లేను, నేను యెహోవా పక్షాన ఉన్నాను అంటాడు. హల్లెలూయా. దిస్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ ఏంజల్. దూతలు నీ పక్షాన ఉండవు ఎప్పుడు.
అర్థమైందా? యెహోవా పక్షాన ఉంటాయి. యెహోవా సైన్యం అది నీ కొరకు అసైన్ చేయబడుతుంది. అంటే ఆలోచించండి, క్లియర్గా రాయబడింది, ఇట్ ఈస్ అసైన్డ్ టు మినిస్టర్ టు యూ. నా ప్రియ సహోదరి సహోదరుడా, చదవండి. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినది ఏమని అడిగాడు. నా ఏలినవాడు తన దాసునికి, ఈ దూతను చూసి ఏమన్నాడు? నా ఏలినవాడు తన దాసునకు సెలవిచ్చినది ఏమని అడిగాను. ఫస్ట్ వెళ్ళిపోయాడు పోటీగాళ్ళగా. నువ్వు నా వైపా శత్రువుల వైపా? నేను నీ వైపు కాదు, శత్రువుల వైపు కాదు, నేను యెహోవా యొక్క సేనాధిపతిని, ఆయన పక్షమనే వచ్చాను నేను. అంతే, మాట పడిపోయింది. వెంటనే ఆ దూతని చూసి ఆయన నమస్కారం చేశాడట, సాష్టాంగ నమస్కారం చేశాడు. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోవాతో చెప్పగా యెహోషువ అలాగ చేసెను. మనం బైబిల్లో ఎక్కడైనా చూడండి, ఏ దూత వచ్చినప్పుడైనా నీ పాదరక్షలు తీసేయి, నీవు నాకు నమస్కారం చెయ్యన్నదా? యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ బైబిల్లో కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఎక్కడైతే దేవదూతలు చూసి వెంటనే నమస్కారం చేస్తే వద్దొద్దు లే అని చెప్పి లేపాయి, ఈ దూతలు లేపాయి. కానీ ఈ యెహోవా దూత సేనాధిపతి ఈయనేమన్నాడంటే చెప్పులు కూడా తీసే అన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యేసయ్య 2000 సంవత్సరాల క్రితం పుట్టారని చెప్పి అనుకుంటా ఉంటారు. కాదు. ఇప్పటికైనా అర్థమైందా? యేసుక్రీస్తు యాక్చువల్లీ ఆయనే మొదటి ఆదాము. మీకు తెలుసో లేదండి? బైబిల్ ఏమని ఉంటుందంటే కడపటి ఆదాము అని ఉంటుంది. కడపటి ఆదాము అనగా యాక్చువల్గా ద ఒరిజినల్ యాడమ్, అస్సలైన ఆదాము. హల్లెలూయా. అస్సలైన ఆదాము యెహోవా యొక్క సేనాధిపతి. అస్సలైన ఆదాము యెహోవా తరపున యుద్ధం చేసేవాడు. అస్సలైన ఆదాము యెహోవా సన్నిధి కలిగినటువంటి వాడు. అస్సలైన ఆదాము యెహోవాయే. హల్లెలూయా. అదండి ఈయన. ఈ యొక్క దేవదూత ఎప్పుడు కూడా లే అని చెప్పలే, నీ పాదరక్షణ తీసే, నువ్వు నన్ను ఆరాధించని చెప్పింది. దూతలకి ఆరాధన యోగ్యత లేదు, ఆరాధన అర్హులు కాదు. ఎప్పుడైతే దూతకి ఆరాధన చేస్తాడో వెంటనే దేవుడు ఆ యొక్క నరుని తీసేస్తాడు, లేదా దూతను పంపించేస్తాడు బయటికి. లూసిఫర్ అలాగే పోయింది. కానీ ఈ దూత ఆరాధన చేయండి. హల్లెలూయా. ఈ దూతే క్రీస్తు. ఆమేన్. మనకి దూత అని చెప్పి రాయబడి ఉంది. ఎందుకంటే క్రీస్తు భూలోకం నుండి కాదు, పరలోకం నుండి. అదేంటి ఇప్పుడు? క్రీస్తు పరలోకం నుండి. ఇది మొట్టమొదటి దూత, ప్రత్యేకమైన దూత. దూత కాదు ఈయన యాక్చువల్లీ, కానీ దూతగా మనము బైబిల్లో పరిగణిస్తున్నాడు. ఎందుకంటే మానవుడికి అది అర్థం కానటువంటి ఒక మిస్టరీ, ఒక మర్మం. అది మానవుడికి ఇప్పటికీ అర్థం కాదు. దేవుడు అసలు మొట్టమొదటిగా ఆదామును తయారు చేయకముందే ఇంకొక ఆదాము ఉన్నాడా? అంటే భూలోకంలో మాత్రమే నరులు లేరు. హల్లెలూయా. అక్కడ వెళ్ళను. 2వ పాయింట్, ప్రధాన దేవదూతలు. ఎవరు? ప్రధాన దేవదూతలు. ఈ యొక్క ప్రధాన అనగా ప్రాముఖ్యమైనటువంటి వారు, ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ప్రాముఖ్యమైనటువంటి వారు, చీఫ్ అన్నమాట. ఆర్చ్ అంటే చీఫ్. ఇంగ్లీష్లో ఆర్చ్ ఏంజిల్స్ అని పిలుస్తూ ఉంటారు. సో మిఖాయేలు ఒక ఆర్చ్ ఏంజిల్. ఓకే, మిఖాయేలు ఒక ప్రధాన దూత. ఆయన దేవుని యొక్క ఈ యొక్క సేనలన్నిటికి, అంటే యుద్ధం చేసేటువంటి సేన, యుద్ధం చేసేటువంటి దూతలన్నింటిపైన ఈయనే ప్రధానుడు.
సో జూడ్ యోధా గ్రంథము 1వ అధ్యాయం ఉంది, దానిలో 8-9 వచనాలు చూద్దాం. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్ర పరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్మును దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు అంటే మోషే యొక్క శరీరం నువ్వు తీసుకోండి, లేదు నేను తీసుకుంటాను అంటున్నాడు. నువ్వు లేదు నేను తీసుకుంటాను అంటున్నాడు. ప్రధాన దూత మికాయేలు. మోషే శరీరం ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరికి తెలీదు. ఓకే, సో తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక, ఈ దూత దూషించలేదు, తీర్పుని తీర్చలేదు. ఆ పాయింట్ కోసం పెట్టాను ఇది. ప్రభువు నిన్ను గద్దించును గాక నేను. ఇందాక చూసినటువంటి దూత, హే ఎక్కువ మాట్లాడావో, హే ఆరాధించు. చూడండి, ఈ దూత ఆజ్ఞ లేనిదే కాదు. అర్థమైంది డిఫరెన్స్ ఇప్పుడు? అందుకు ఈ పాయింట్ పెట్టాను. మోషే యొక్క శరీరం అక్కడ దేహం పడుంది. మోషే యొక్క దేహం పడుంటే మికాయేలు తీసుకోవాలంటున్నాడు. లూసిఫర్ అంటే ఎలా తీసుకుంటావు, పాపం ఉంది ఇక్కడ అంటున్నాడు. మోషే శరీరం, ఈ గొప్ప నాయకుడే అయినా సాధారణమైన మానవుడు కాదు, గొప్ప నాయకుడు. పాపం ఏం మాట్లాడలేదు మికాయేలు. ఎవడైతే ఒక కత్తి తీసేసరికి పడిపోయాడు భూమి మీద, ఏం మాట్లాడలేకపోయాడు ఆయన. భూమి మీద ఆజ్ఞ రావాలి, ప్రధాన దూతైన. అర్థమవుతుంది ఇప్పుడు? అంటే అధికారం ఎంత ప్రాముఖ్యం చూడండి ఒకసారి. యూ నీడ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అథారిటీ. ఎవరి అధికారం క్రింద ఉన్నాడు ఈయన? ఆయన ఆజ్ఞ లేనిదే మాట కూడా ఇవ్వలేడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, సో ఎంత శక్తివంతమైనటువంటి మికాయేలు తన సొంత నిర్ణయాలు తీసుకోలేడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటో తెలుసా? మరి నువ్వెందుకు నీ యొక్క నిర్ణయాలు తీసుకుంటున్నావు? హల్లెలూయా. ఒక ఆయన ఇలాగే సొంత నిర్ణయం తీసుకొని 3,000 కణంలో పెట్టి వచ్చాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను, మికాయేలును అతని దూతలను. చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది పరలోకములో యుద్ధము జరిగాను. ఎక్కడ? హల్లెలూయా. అక్కడ ఎక్కడ కాదు, సినిమాల్లో కాదు యుద్ధం. మనం బాహుబలి యుద్ధం చూసే బాబోయ్ అనుకుంటున్నాం కదా, లేకపోతే మార్వెల్ మూవీస్ చూసే ఇజ్జి బాబోయ్ ఏంటి అసలు ఎగిరితే భూమి దత్తరిల్లిపోతుంది అంటున్నాం కదా. ఇది ఎలాంటి యుద్ధం తెలుసా? దేవదూతలకి మధ్యన యుద్ధం, ప్రధాన దూతలు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మికాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని, ఆ ఘటసర్పము దాని తోడు ఉన్నటువంటి దూతలు యుద్ధము చేసిరి గాని మికాయేలు వారి యొక్క సైన్యంతో యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. గనుక పరలోకమందు వారికి స్థలము లేదు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతానని పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఎవరి చేత? దేవుని చేత కాదు. ఎవరి చేత? మికాయేలు చేత పడద్రోయబడేనంటే ఏంటి తెలుసా? ఆడు వేలుతో ఒకటి ఇలాగ అన్నాడు, అంతే పడిపోయిందండి. హల్లెలూయా. అది ఎందుకు తెలుసా? ఎందుకంటే మికాయేలు యుద్ధము కొరకు సృష్టింపబడింది. లూసిఫరు యుద్ధం కోసం సృష్టింపబడలే. ఎలాగ యుద్ధం చేస్తాడు? సో వేలుతో ఒక్కసారి ఇలాగంటే మికాయేలు ఇలా వేలు తగిలితే పడిపోయాడు లూసిఫర్ తన యొక్క సైన్యం అంటే సేన. నిజమైన సైన్యం కాదు ఇది, డబ్బా కొట్టే సైన్యం.
అర్థమైందా? ఈ సైన్యం అది భూమి మీద పడద్రోయబడేను, భూమి మీద పడద్రోయబడేను, దూతలు దానితో కూడా పడద్రోయబడిరి, దాని దూతలు దాంతో పాటు వచ్చేసేయట కిందకి, డబ్బా కొట్టే దూతలు. మొదటి తెస్సలోనికల గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను, ఆర్భాటముతోను ప్రధాన దూతల శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును, పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన చాలండి. సో ఈ యొక్క ప్రధాన దూతలతో ప్రభు దిగి వస్తున్నాడు. ఎందుకు దిగి వస్తున్నాడు చూద్దాం. ఇప్పుడు చదవండి. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క సంఘం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అర్థమైంది? ఇప్పుడు క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదట లేతురు. మీ అమ్మమ్మ చనిపోయిందా? మళ్ళీ చూస్తాం. మీ ముత్తాత మీ జేజం ఎవరో తెలీదా? అప్పుడు పరిచయం చేసుకుంటాం. అర్థమైంది? ఇప్పుడు ఈ యొక్క క్రీస్తునందు మృతులు అనగా జాగ్రత్త వినండి పాయింట్. సంఘం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సంఘం గురించి, క్రీస్తు సంఘం గురించి, అంటే క్రీస్తు కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు కుటుంబం గురించి ఈ యొక్క దూత, ఈ యొక్క ప్రధాన దూతలతోను అని ఉంటుంది కదా, ఆ యొక్క ప్రధాన దూతలతోని ప్రథమంగా ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుందంటే మిఖాయేలు గురించి చెప్పబడుతుంది. ఎవరి గురించి? మిఖాయేలు. అందుకనే మిఖాయేలు హీస్ కాల్డ్ ది గార్డియన్ ఏంజల్ ఆఫ్ ది చర్చ్. సంఘం యొక్క ప్రధాన దూత మిఖాయేలు. సో మొట్టమొదటిగా ఇశ్రాయేలుని దేవుడు తయారు చేశాడు, కానీ ఇశ్రాయేలు దేవుడు తృణీకరించారు. సో దేవుడు ఏమన్నాడంటే అవసరం లేదు, అన్యులు అంటే ఇశ్రాయేల్ కానటువంటి వారు ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారు నా యొక్క సంఘము అని చెప్పాడు. అందుకనే నేను ఇప్పుడు క్రీస్తు సంఘంగా మార్చబడుతున్నాం. హల్లెలూయా. సో మిఖాయేలు ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, మిఖాయేలు ఎవరి గురించి చెప్తున్నాను చెప్పండి అందరూ? మిఖాయేలు దేవుని యొక్క సంఘాన్ని కాపాడుతుంది క్రీస్తు వచ్చినంత వరకు. ఈయన ఎలాంటి వాడు తెలుసా? ఆయన వేలుతో లూసిఫర్ని పడద్రోలేసాడు. అర్థమైందా? దట్ ఈస్ ద మైట్ దట్ దిస్ గైస్ హ్యాస్. యాక్చువల్గా దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీకు గుర్తుందో లేదో, దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన 21 రోజులు ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన వినపడదట. ఆయన ప్రార్థన వినపడుతుంది, దేవుడు పంపిన జవాబు తిరిగి రాదట. ఈయనకి దేవుడు పంపిన జవాబు తిరిగి రాదు, కానీ ఈయన వదిలిపెట్టకుండా ప్రార్థన చేస్తాడు, ఎడతెగక ప్రార్థన చేస్తాడు. ఎన్ని రోజులు? 21 రోజులు. గుర్తుపెట్టుకోవాలి పాయింట్. నీ యొక్క ప్రార్థనకి జవాబు రాకపోతే వదిలిపెట్టద్దు. ఎందుకు వదిలిపెట్టకూడదు? అప్పుడు ఇంకొక ప్రధాన దూత తెచ్చింది యాక్చువల్గా ఆ యొక్క వార్తని. ఆ ప్రధాన దూత పేరు గాబ్రియేలు. ఆ గాబ్రియేలు దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి ప్రథమంగా తయారు చేయబడింది. ఓకే, అంటే దేవుని యొక్క ఎందుకు ఇది చెప్తున్నానంటే, వర్తమానం ఇవ్వటం కూడా అదొక టాలెంట్. అంటే కరెక్ట్గా ఆయన యొక్క ఉద్దేశాన్ని ఈ మనిషికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎందుకంటే ఆయన చెప్పిన విధంగా చెప్తే ఈయన ఎలాగ అర్థం చేసుకుంటాడో. అదైనా సో కమ్యూనికేషన్లో కీ పాయింట్ ఏంటంటే, ద ఇంటెన్షన్ షుడ్ బి కన్వేడ్, నాట్ ద వర్డ్స్. గాట్ ఇట్? యువర్ మోటివ్ షుడ్ బి కన్వేడ్, నాట్ ద వర్డ్స్. మాటలు కాదు చెప్పాల్సింది. అందుకు గాబ్రియేలు సృష్టింపబడ్డాడు. ఈ యొక్క ప్రధాన దూత ఆ యొక్క వార్తను తెద్దామనుకుంటుంది, కానీ ఆపివేస్తాడు ఒకడు. వాడు ఎవడో తర్వాత చూపిస్తాను. మూడవ దూత, మూడవ రకం, మూడవ హోదా, ప్రిన్సిపాలిటీస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. తెలుగులో లోకనాథులు, అధికారులు. ఎవరు? లోకనాథులు, అధికారులు. వీరు నరులకు, మనకు చాలా డేంజరస్ దూతలు. ఇయ్యే చాలా డేంజరస్. దీస్ ఆర్ ద మోస్ట్ డేంజరస్ ఏంజల్స్ నరులకు. వీటికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏమనంటే లోకనాథులు, అంటే లోకాన్ని పాలించేవారు.
లోకాన్ని పాలించేవారు. ఈ దూతలు లోకాన్ని పాలిస్తాయి. ఈ దూతలు ప్రతి రాష్ట్రానికి, ప్రతి గ్రామానికి స్థాయిలు ఉంటాయి. వాటికి గ్రామ దూత ఉంటుంది, వీధి దూత ఉంటుంది, అర్థమైనా? వీధి దూత ఉంటుంది, గ్రామ దూత ఉంటుంది, తర్వాత ఏమొస్తుంది? డిస్ట్రిక్ట్, మండల దూత ఉంటుంది, తర్వాత డిస్ట్రిక్ట్ దూత ఉంటుంది, రాష్ట్రానికి ఒక దూత ఉంటుంది, దేశానికి ఒక దూత ఉంటుంది, దేశాలన్నింటికి కలిపి ఒక దూత ఉంటుంది. ఆ దూత పేరే లూసిఫర్. అందుకే గుర్తుందా, నువ్వు నాకు సాగిలిపడి నమస్కారం చేయి, ఈ దేశాలు నీ కంటికి కనబడుతున్న దేశాలన్నీ నీకు ఇచ్చేస్తానంటాడు. ఎవడు? లోకనాథుడు. దిస్ ఇస్ అ హైరార్కీ. ఇటుకి ప్రిన్సిపాలిటీస్ అని ఉంటుంది. ప్రిన్సిపాలిటీస్, లోకనాథులు అంటే వాళ్ళు నాదం ప్రకటిస్తారు. వారి యొక్క నాదులు వీరు ప్రతి దేశానికి ఉంటుంది. భారతదేశం పైన ఒకడు ఉంటాడు, అమెరికాకి 2-3 ఉంటాయేమో, యూరోప్కి కూడా ఉంటాయి, ఒకటి సరిపోడు వీళ్ళకి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం మనడు చూస్తే, చదువుదాం ఒకసారి, లేకపోతే కొంచెం పెద్దది చదువుదాం లేదా అని చెప్పి నేను పెట్టలే. చదువుదాం. దానియేలు గ్రంథం అంటే మీకు కూడా తెలుస్తుంది. దానియేలు 10:11 నుంచి 20 వచనాల వరకు. చదవండి. దానియేలు 10:11 నుంచి 20 వరకు. దానియేలు, నీవు బహుప్రియుడో గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకున్నామనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలబడి తిని. అప్పుడు అతడు దానియేలు, భయపడకము, నీవు తెలుసుకున్న వలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నేను తగ్గించుకుని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలన్నిటిని నేను వచ్చి తిని. పారసీక రాజ్యాధిపతి ఎవరండి? పారసిక రాజ్యాధిపతి. గుర్తుపెట్టుకోండి మాట. 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సమ్ముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలును ఒకడు నాకు సహాయం చేయవచ్చును. మికాయేలు సహాయం చెయ్యవచ్చును. ఈ యొక్క పారసిక రాజ్య అధిపతి వీడు ఏం చేస్తున్నాడంటే గాబ్రియేలు తెస్తున్నటువంటి సమాచారాన్ని అడ్డుకుంటున్నాడు. దేన్ని? గాబ్రియేలు తెస్తున్న సమాచారాన్ని, అంటే దేవుడు అందిస్తున్నటువంటి ఆ యొక్క వార్తని అడ్డేస్తున్నాడు ఈ లోకనాథుడిని. పారసిక రాజు అని రాయబడి ఉంది కదా. పారసిక రాజు అంటే మనకు కనబడే రాజు కదా, ఆడు కనబడని రాజు, కంటికి కనబడని రాజుడు. పారసిక రాజు అంటే ఆ యొక్క పారసిక రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు అనుకుంటున్నారు. కాదు, ఆ రాజు నెత్తిలో ఉండేవాడు వీడు. ఆ రాజు నెత్తిలో, ఆ రాజు ఆత్మలో నిండిపోయి ఉండేటువంటి వాడు. చదవండి. వాడు తెస్తే 21 రోజులు అడ్డుకున్నాడట. 21 రోజులు. ఆ అడ్డుకుంటే లాస్ట్కి ఎవడొచ్చాడో తెలుసా? మికాయేలు వచ్చాడు. మికాయేలు సహాయం చేయడానికి వచ్చాడు. అంటే ఆ రాజుని ఆపివేసి ఈ వార్తను పంపించడానికి వచ్చాడు మికాయేలు. అంత శక్తివంతులు వీరు. నియమాలు సృష్టిస్తారు. అందుకే ప్రిన్సిపాలిటీస్ అని ఇంగ్లీష్లో. నియమాలు సృష్టిస్తారు, రాజ్య అధికారాలు తయారు చేస్తారు. ఎక్కడ ఉంటారో తెలుసు వీళ్ళు? షాక్ అయిపోతారు వెంటే. అసెంబ్లీలో, లోక్సభలో, రాజ్యసభలో ఉంటారు, పార్లమెంట్లో. ఎక్కడ ఉంటారో తెలుసు వీళ్ళు? G20 సమిట్లో ఉంటారు. ఎక్కడ ఉంటారో తెలుసు వీళ్ళు? గ్లోబల్ వార్మింగ్ సమిట్లో ఉంటారు.
వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? నీ జీవితాన్ని పరిపాలించడానికి అక్కడెక్కడో కూర్చొని ఒక నియమం తయారు చేస్తారు. వీళ్ళు ఎక్కువగా ఎక్కడ ఉంటారో తెలుసా? ఎడ్యుకేషన్లో ఉంటారు, చదువుల్లో. కోతి నుంచి మనిషి ఎలా అయ్యాడే నువ్వు ఎలా నేర్చుకున్నావు? అర్థమైనా? అది తప్పటి సమాచారం, చిన్నప్పటి నుంచి ఎక్కించేస్తారు. మానవుడు కూడా జంతువుల్లో ఒకటి. నువ్వు జంతువువి, నువ్వు కోతి నుంచి వచ్చావు. శుభ్రం బొరకెక్కించుకుంటాం మన మీదంతా. లోకనాథులు అలా పరిపాలిస్తారు. అందుకే యేసయ్య మాట తప్పితే ఏ మాట సజీవం కాదు. యేసయ్య మాట తప్పితే ఏ మాట సత్యం కాదు. హల్లెలూయా. ఇంక ఎవడు ఏం చెప్పినా వినొద్దు నువ్వు. యేసయ్య చెప్పింది మాత్రమే సత్యం. అందుకే యేసయ్య దేవుడు మతాన్ని పంపలే, యేసయ్యగా వచ్చాడు. ఎందుకో తెలుసా? యేసయ్య దేవుని యొక్క వాక్యము. ఏంటది? వాక్యము. వాక్యము నీకు తరిపిదిస్తుంది, నువ్వేంటో తెలియజేస్తుంది. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు? జ్ఞానము అని రాయబడి ఉంటుంది. దేవుని యొక్క జ్ఞానము యేసయ్య, దేవుని యొక్క ఆలోచన. ఈ యొక్క లోకనాథులు మన యొక్క జీవితాన్ని అతలాకుతలం చేసేస్తారు. ఒకసారి ఆలోచించండి, మన రోడ్లు ఎలా ఉన్నాయో ఆలోచించండి. మనకి ఇప్పటికీ కరెంట్ సమస్యే ఆలోచించండి. మనకి ఇప్పటికీ ఒకటి కొనుక్కుందామంటే సమస్య, ఒకటి తీసేద్దామంటే సమస్య. ఒకటి పిల్లలు కనాలంటే ఎన్ని సమస్యలు ఆలోచించండి. ఎన్ని ఖర్చులు అవుతున్నాయి? లక్షలు. సహజంగా దేవుడు దాన్ని ఒక రూపం ఇచ్చాడు. అది కాదట సి సెక్షన్. ఎవరికైనా సి సెక్షన్. ఈరోజు మెడిసిన్లోకి వెళ్ళిపోయింది చుచ్చుకుంటూ లోకనాథుడు. అందుకే మెడిసిన్ని కూడా నమ్మద్దు. హల్లెలూయా. మెడిసిన్ని కూడా నమ్మద్దు, నీ యొక్క విద్యను నమ్మద్దు. ఇవన్నీ లోకనాథులు నీపైన ఒత్తిడి చేస్తూ ఉంటారు. తెలియకుండానే సహజంగా మారిపోతావు నువ్వు. సహజంగా యు బికమ్ అ న్యాచురల్ ప్రొడక్ట్. ఇంకోటి చెప్పనా? మీడియా. లోకమంతా ఈ 3 పదాల చుట్టే తిరుగుతుంది. ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు తెలిసాడు? నీ అరచేతిలోకి వచ్చాడు. నీ అరచేతిలోకి. పడుకుంటే ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. కూర్చుంటే ఏం చేస్తున్నావు ఆలోచించు. కొంతమంది ఈరోజు నేను ఏదో పని మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా, ఒకడు సర్కిల్ తిప్పుతూ వాడు కార్ని సర్కిల్ తిప్పుతున్నాడు మన ఐక్య సెంటర్ దగ్గర. సర్కిల్ తిప్పుతూ ఫోన్ చూస్తున్నాడు. ఆశ్చర్యపోయాను నేను. ఫోన్లో ఏం చూస్తున్నాడో తెలుసా? వీడియో. నేను రాత్రి ఒక ప్రోగ్రాం చూసా టీవీలో. ఆ ప్రోగ్రాంలో ఆ వెబ్ సిరీస్లో ఆడమనిషి కలిసి తిరిగేస్తున్నారు. మగోడు కలిసి తిరిగేస్తున్నారు. అక్క తమ్ముడికి మధ్యన అక్రమ సంబంధాలు పెట్టేస్తున్నారు. ఏంటది? ఆత్మకార్యాలు. అవి నరు నుంచి రాలేదు, ఆత్మీయ కార్యాలయ్యి. ఒకడు ఉంటాడు పైన కూర్చొని, ఆడు ఎక్కిస్తుంటాడు. ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా జనాలు ఆకర్షించాలి, వెరైటీగా చేయాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, సహజంగా మార్చేస్తున్నారు. ఆడకి సంబంధాలు పెట్టేసి సహజంగా చేసేస్తున్నారు. అది నువ్వు ఆ యొక్క ఎపిసోడ్ చూస్తూ
ఆడమనిషి కలిసి తిరగడం సహజమే కదా అని అనుకుంటారు ఎప్పుడుదట. ఖచ్చితంగా అనుకుంటాం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద వర్డ్, you're going to think that's normal. You're going to think that's వ్యభిచారం సహజమే అనుకుంటాం. ఒకడికి 2-3 భార్యలు ఉండడం సహజమే అనుకుంటాం. ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం సహజమే, మగోళ్ళు పెళ్లి చేసుకోవడం సహజమే అనుకుంటాం. ఇంకా మన తెలుగు మూవీ ఇండస్ట్రీలోకి రాలేదు అది. వచ్చేసిందో నాకు తెలియదు మరి. అంటే మన కంటికి కనబడేది డెఫినెట్లీ ఇట్ ఈస్ దేర్. ఎంతోమంది హీరోస్లో, ఎంతోమంది హీరోయిన్స్లో ఈ లెస్బియన్స్ ఉన్నారు, ఈ యొక్క గేజ్ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదంతా ఆత్మీయ పోరాటం. గమనించాలి నువ్వు. ఆత్మీయ పోరాటం. నువ్వు మహా అయితే మనుషులతో పోరాటం చేస్తావు. మనుషులతో కాదు నువ్వు చేయాల్సింది ఆత్మీయ పోరాటం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని, శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను అంధకార సంబంధులకు లోకనాథులతో, ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులతోను, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో, ఆకాశ మండలముకు దురాత్మ సమూహములతోను పోరాడుచున్నాము. అర్థమైందా నేను ఎందుకు సోషల్ మీడియాలోకి వెళ్ళాలనుకుంటున్నాను? ఇప్పటికైనా అర్థమైందా నేను ఎందుకు సినిమాలు తీద్దాం అనుకుంటున్నాను? ఐ వాంట్ మేక్ మూవీస్. ఐ వాంట్ టు అడల్టరేట్ దట్ సెటానిక్ డిమానిక్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పోరాటం సాధారణమైన పోరాటం కాదు, మన కంటికి కనబడేది కాదు, కంటికి కనపడని పోరాటం. దిస్ ఇస్ అ స్పిరిట్ వార్. ప్రతి మానవుడికి ఆశ, పరిగెడతా ఉంటాడు. ఉదయం లెగిసిందే నుంచి రాత్రి పడుకున్నంత వరకు వాడు పరిగెడతా ఉంటాడు. దేని వెనక? డబ్బు వెనక. డబ్బు మార్చేసింది ప్రపంచం డబ్బుని. దేవుడు క్లియర్గా అంటున్నాడు, డబ్బు కోసం పనిచేద్దాం అంటున్నాడు. లోకనాథుడు నీకు చూపిస్తాడు డబ్బు. ఇట్ చేంజెస్ యువర్ మైండ్, ఇట్ చేంజెస్ యువర్ థింకింగ్. డబ్బు ఉంటే సర్వస్వం ఉంటుంది. గత 100 సంవత్సరాలుగా 2 డిగ్రీలు పెరిగిందంట మన భూమి యొక్క టెంపరేచర్. ఇంకా 1 డిగ్రీ పెరిగితే ఏమవుతుందో తెలుసా? సముద్రము హైదరాబాద్ వరకు వచ్చేది. మనం దేని వైపు పరిగెడుతున్నాం? డబ్బు. ఫ్యాక్టరీ పెడితే డబ్బులు వస్తాయి, నువ్వే ఉండవు రేపు ప్రొద్దుట. నిన్ను నువ్వే అంతరించుకుంటున్నావు. కానీ మీకు శుభవార్త, ఈ యొక్క లోకనాథుల పైన నువ్వు పోరాటం చేయనవసరం లేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఆ యొక్క సిలువెక్కి వాటిని డిజామ్ చేసిస్తాడు. ఇప్పుడే మనం చదివాం, మీరు చూడలేదు అది. ఇప్పుడే చదివాము. మీ ముందే అలా ఇది ఎందుకు నేను మీ ముందే ఉంటుంది సత్యం. మళ్ళీ ఇప్పుడు చదువు, ఇప్పుడు దొరుకుతుంది నీకు పాయింట్. చూడండి, ఏలయనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఒకే ఒక పాయింట్ చెప్తాను, మీకు స్ట్రైక్ అవుతుంది. యుద్ధము ఎవరిది? హల్లెలూయా. ఇప్పుడు మీకు చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను ఇప్పుడు చూడండి, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, నిరాయుధులుగా ఎలాగా? మన తెలుగు రాదు కదా, కొంచెం చెప్తాను నేను. అది ఆయుధం అంటే ఏంటి?
వెపన్ ఉండడం. వెపన్. నిరాయుధం అంటే ఎవరిని? అధికారులను, ప్రధానులను, లోకనాథులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో హల్లెలూయా వారిని పట్టి, సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగాను వేడుకకు కనపరిచెను. ఇప్పటికైనా అర్థమైంది సిలువ ఎంత ప్రాముఖ్యమో. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవడైనా దేవుడు చనిపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ యొక్క అధికారులను, లోకనాథులను నిరాయుధులుగా మార్చడానికి. ఇప్పుడు చెప్పండి, వారిపై నువ్వు జయించడం ఈజీయా కాదా? ఎందుకు? ద బ్యాటిల్ ఈజ్ ఆల్రెడీ వన్. హల్లెలూయా. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ క్యారీ అవుట్ ద వర్డ్. అంతే. ఇప్పుడు చేయాల్సింది యుద్ధమే లేదు, వార్తను తీసుకెళ్ళు. అందుకే రోమిలికి రాసిన పత్రికలు అంటాడు కదా, నువ్వు ఈ యొక్క విశ్వాసం అనేటువంటి రక్షణ కవచం అన్నీ వేసుకుని ఏం చేయాలి? ప్రార్థన చేయి అంటాడు. మనం అది మిస్ అయిపోతాం. ఆఖరణ ప్రార్థన చెయ్యి అంటాడు. ఆ వచనం మాత్రం చదవం, అది తీసేస్తాం. మనం ఏమనుకుంటాం? శిరస్సు వేసుకోవాలి, చాతికేసుకోవాలి, కాళ్ళకేసుకోవాలి, పద యుద్ధం చదే. నువ్వు యుద్ధం చేయవు. యుద్ధం నీ కోసం కాదు, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఆయన చేసుకుంటాడు ఆ యుద్ధం. నువ్వు చేయాల్సిందల్లా సింపుల్, చెప్తాను, జాగ్రత్త వినండి. ఒబీడియన్స్, విధేయత. మీకు విషయం చెప్పనా? డిస్ఒబీడియన్స్, అందరూ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఈజ్ ఎ సిమ్టమ్ దట్ ద డార్క్ రూలర్ ఈజ్ స్టిల్ ఇన్సైడ్ యూ. అవిధేయత నీలో ఇంకా ఆ యొక్క చీకటి లోకనాథుడు పరిపాలిస్తున్నాడు అనటానికి ఒక రుజువు. ఎలా చెప్తున్నాను? చాలా సింపుల్. లూసిఫర్ ఏం చేశాడు? మర్చిపోయారు? అవిధేయత చూపించాడు. నువ్వు అవిధేయత చూపిస్తున్నావంటే నీలో ఎవడు పరిపాలిస్తున్నట్టు? ఇది నమ్మటానికి కూడా చాలా బాధాకరంగా ఉందండి. ఎస్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. ఈ ప్రపంచ ధర్మపు చెప్పున నడుచుకుంటున్నారట. ఇప్పటికైనా అర్థమైందా? మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. రెడీ? ఒకసారి ప్రశాంత్ రా. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఓకే, ఏంటిది చెప్పండి అందరూ. రియల్ కాదు ఇది. ఓకే, ప్రశాంత్ ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ప్రశాంత్ సీక్రెట్గా హోమోసెక్షువల్ అనుకుందాం. అందుకే ఉదాహరణ నేను చెప్పాను. ఓకే, సీక్రెట్గా. ఎలాగా? సీక్రెట్గా. ఎవరికి తెలీదు. ఈయనకి తప్పితే ఎవరికి తెలీదు ఈయన ఒక హోమోసెక్షువల్ అని. కానీ ఈయన ఇంకొక హోమోసెక్షువల్ చూస్తే గుర్తుపడతాడు. దొంగ ఎవడికి తెలుస్తాడు? అంతేనా? రైట్. ఈయన ఏం చేస్తాడంటే
నాకు దొరికేవాడు ఎక్కడా, నా జత ఎక్కడా, ఈ రాత్రి నేను ఎవరితో గడపాలి అని వెతుకుతూ ఉంటాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, పాపం చాలా వ్యక్తిగతం. ఎవరికి తెలియదు నువ్వు పాపం చేస్తున్నావు. నీతో జీవిస్తున్నటువంటి భార్యకి తెలియదు, నీతో జీవిస్తున్నటువంటి భర్తకు కూడా తెలియదు. అంత వ్యక్తిగతం పాపం. నువ్వు దొంగతనం చేసావని మూడో కంటికి తెలియవు, రెండో కంటికి తెలియకుండా దొంగతనం చేయగలవు. ఈయన ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ప్రశాంత్ ఈయనలాగే ఉండేటువంటి, ఈయనలాంటి భావజాలాలు కలిగినటువంటి వాడిని, ఈయనలాంటి తలంపులు కలిగినటువంటి వాడిని ఒక 50 మందిని పోగేస్తాడు. వీళ్ళందరూ క్లబ్కి వెళ్తారు, ఏ కమాన్ డిస్కో అని. వీళ్ళందరూ క్లబ్ ఫామ్ అయిపోతారు. ఈ 50 మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈయనలాగే హోమోసెక్షువల్గా ఉండేటువంటి ఒక లాయర్ని కలుస్తారు. ఎందుకో తెలుసా? మేము ఇప్పుడు 1000 మంది ఉన్నాం, మాకు న్యాయం కావాలి, మేము వివాహం చేసుకుంటాం. ఎందుకు? ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారు? మైనారిటీ. ఈ మైనారిటీ ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి ఈ యొక్క దిక్కుమాలిన రూల్ ఇదే. ఒక సెక్టెన్ నెంబర్ ఉంటే వారిని ఈ సమాజం ఆహ్వానించాలి. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఈ పర్సనల్గా ఉండే ఈ భావజాలం ఒక తీర్పుగా మారిపోయింది, ఒక న్యాయంగా మారిపోయింది. ఇట్ బికేమ్ ఎ లా. దాని అర్థం ఏంటో తెలుసా? ఎవడైనా హోమోసెక్షువల్గా ఉండొచ్చు, ఎవడైనా గేగా ఉండొచ్చు. ఎందుకు? చట్ట విరుద్ధం కాదు, ఇప్పుడు చట్టానుకూలం. ఇప్పుడు ఏంటో తెలిసింది? ఇట్స్ ఎ నేషనల్ సిన్. నేషనల్ సిన్. ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక్కడితో. ఇప్పుడు అర్థమైంది పాపం ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ. అయ్యో అలా ఉంటే తప్పేంటి? ఆదికి వెళ్ళాలి మనం. అదికి ఎక్కడికి? ఆదికి, ద బిగినింగ్. అందుకే చూడండి, యేసు ప్రభువుకి ఒక ప్రశ్న అడుగుతారు ఒకరు, విడాకులు తీసుకోవడం ఓకేనా? యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిపోతాడు తెలుసా? ఆదిలో దేవుడు ఇలా సృష్టించలేదంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆలోచన ఎలా ఉంది? యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, సొదొమ గొమొర్రా ఎంత నాశనం అయిపోయిందంటే, ఎంత దరిద్రంగా మారిపోయిందంటే, ఆ దూతలతో పడుకుంటారు అంటున్నారు వీళ్ళు. ఆయన పేరేంటి? లోతు. లోతు దూత లోపల పెట్టి బయటకు వస్తాడేమో, కావాలంటే మా అమ్మాయిని ఇస్తానంటాడు, కావాలంటే మా అమ్మాయిని ఇస్తాను పడుకోండి అంటే. అంత సహజమైపోయింది అక్కడ. వ్యభిచారం అంత సహజమైపోయింది. లోతుతో మీ అమ్మాయి మీ అమ్మాయి ఆ దూతలు కావాలి నాకు. ఆడకి మగకి తేడా లేదు, జంతువుకి మనిషికి తేడా లేదు. మన భారతదేశం కూడా ఇలాగా మారిపోబోతుంది. జాగ్రత్త, జాగ్రత్త. ఎప్పుడైతే ఇది ఒక నేషనల్ సిన్గా మారుతుందో, ఈ భారతదేశాన్ని నాశనం చేయడానికి మళ్ళీ దూతలు వస్తాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి పరిస్థితి రాకుండా నువ్వే అడ్డుకోవాలి. నీతికి, పరిశుద్ధతకి, వివాహం కొరకు నిలబడాలి నువ్వు.
హల్లెలూయా. దేని కొరకు? నీతికి, పరిశుద్ధతకు, వివాహము కొరకు దేవుడి 3 పెట్టాడు. ఆడకి ఆడకి కాదు, మగకి మగకి కాదు, జంతువుకి నరుడికి కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఆత్మీయ యుద్ధం, గుర్తుపెట్టుకోవాలి. 4వ రకము కెరూబులు. అందరూ చెప్పండి, కెరూబులు. ఈ యొక్క కెరూబులు ఇవి ఒక గొప్ప హై ర్యాంకింగ్ ఏంజల్స్. ఇవి ఎందుకోసం వచ్చాయంటే తిరిగి ఎవరి స్థాయి ఎక్కడో నియమిస్తాయి ఈ దూతలు. ఆదికాండం 3:24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టాను. చూడండి, ఏవి ఎక్కడికి చెందాలో అక్కడికి చెందేలాగా చేసేవి ఈ యొక్క కెరూబులు. అర్థమైంది ఇప్పుడు? అందుకే రిడెంప్టివ్ ఏంజల్స్ అంటారు. ఇట్లా రిడెంప్టివ్ ఏంజల్స్. సో నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క కెరూబు అనేటువంటి పదం చూస్తావో, ఆ యొక్క కెరూబు అనేటువంటి పదము దగ్గరే దేవుడు అనేటువంటి పదం ఉంటుంది. కెరూబు అనేటువంటి పదం దగ్గరే దేవుడు అక్కడ ఒక విమోచన కార్యం చేస్తాడు. విమోచన అనగా నువ్వు ఎక్కడికైతే చెందాలో అక్కడికి చెందడం. ఇట్స్ కాల్డ్ రిడెంప్టివ్ ఏంజల్స్. సో ఈ యొక్క కెరూబులు చాలా రక్షిస్తాయి. అందుకే ఏదైనా కాపాడాలంటే కెరూబులు పెడతాడు దేవుడు. నిర్గమకాండము 25:22. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించే సమస్తమును నీకు తెలియజెప్పేదను. చూసారా? అంటే నీకు ఏవైతే నేను చెప్పాలనుకుంటున్నానో, అంటే నేను ఎక్కడికైతే పంపించాలనుకుంటున్నానో అక్కడికి నేను పంపించాలంటున్నాడు. ఏమున్నాయి అక్కడ? కెరూబులు. సింహాసనం, ఆ యొక్క ఏం పీఠం అది? కరుణాపీఠం దగ్గర ఉంటాయి. ఓకే, సో వీటికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. అదేంటో చూపిస్తాను, చాలా క్విక్గా చూపిస్తాను. వీటికి 4 ముఖాలు ఉంటాయి. ఎన్ని ముఖాలు? 4 ముఖాలు. ఓకే, ఈ 4 ముఖాలు ఏంటో చూద్దాం. మొట్టమొదటిది సింహము, రెండవది నరుడు, మూడవది ఎద్దు, 4వది గ్రద్ద. ఏంటిది? సింహము, నరుడు, ఎద్దు, గ్రద్ద. మళ్ళీ సింహము, నరుడు, ఎద్దు, గ్రద్ద. చెప్పండి వెనక. ఈ 4 ప్రాముఖ్యం. ఎందుకు 4 పెట్టాడంటే, సింహము దేన్ని సూచిస్తుంది? దేన్ని ప్రతిబింబిస్తుంది? బలాన్ని. ఈ దూతలు అంత బలమైనటువంటివి, సింహము వంటి బలం కలిగినటువంటివి. రెండవది నరుడిని ప్రతిబింబిస్తుంది. నరుడు దేనికి? పాపం అని చెప్పి అనేసుకుంటారు వెంటనే. కాదు, మనలో ఉన్నటువంటి గొప్ప శక్తి, తెలివి. మనకుండే తెలివి దేనికి లేదు. మనము తెలివినే సృష్టించగలిగే తెలివి ఇచ్చాడు దేవుడు మనకి. అర్థమైందా? డిడ్ యు గెట్ ఇట్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో నరుడు తెలివిని ప్రతిబింబిస్తాడు. మూడవది ఎద్దు, సర్వీస్ అండ్ ఒబీడియన్స్. దేన్ని? విధేయత మరియు సేవ. అంటే అంత సేవ కలిగి ఉంటాయి, అంత విధేయతగా ఉంటాయి ఈ యొక్క దూతలు. 4వది గ్రద్ద వేగాన్ని మరియు చూపును ప్రతిబింబిస్తాయి. గ్రద్దకు ఉండేటువంటి వేగము దేనికి లేదు. గ్రద్దకు ఉండేటువంటి దూరపు చూపు దేనికి లేదు. ఎక్కడ కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఆ యొక్క చిన్న చీమని చూడగలదు. సో ఈ యొక్క దూతలు ఇటువంటి గుణాలు కలిగి ఉంటాయి. అందుకే ఈ యొక్క కెరూబులు దేవుని యొక్క సన్నిధిని కాపాడుతాయి. ఎలా కాపాడుతాయి? ఎవడైనా అవినీతిపరుడు, పాపం చేసేవాడు దేవుని యొక్క సన్నిధిలోకి వస్తే భస్మం చేసేస్తే వెంటనే వాటి యొక్క అగ్నితో అంత పౌరుషం కలిగి ఉంటాయి. సింహం వంటి బలం ఉంటుంది. దూరం నుంచి చూస్తాయి. ఎవడైనా నాశనం చేయడానికి వస్తాడు, దూరం నుంచి చూస్తున్నాయి. దూరం నుంచి. లాస్ట్ దూత సెరాపులు.
ఎవరు? సెరాపులు. సెరాపు అంటే ఒక దూత, సెరాపులు అంటే అనేక దూతలు. ఓకే, సో ఇంగ్లీష్లో సెరాఫ్ అండ్ సెరఫిమ్. సెరఫిమ్ అంటే ఒకే దూత, సెరాఫ్ అంటే అనేక దూతలు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కల తన ముఖమును, 2 రెక్కలతో ముఖాన్ని, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇవి యాక్చువల్గా కొంతమంది స్కాలర్స్ ఏం చెప్తారంటే దూతల్లోనే అత్యున్నత స్థానంలో ఉండేటువంటి దూతలు. ఎందుకంటే దేవుడి యొక్క సన్నిధిని పట్టుకొని ఉంటాయి, దేవుడి యొక్క సన్నిధి దగ్గర ఉంటాయి. సో స్కాలర్స్ ఏమంటారంటే ప్రాబబ్లీ దీస్ ఆర్ ద హైయెస్ట్ ర్యాంకింగ్ ఏంజల్స్ అంటారు. బట్ వీ డోంట్ నో. మనకి పరలోకం గురించి చాలా తక్కువ మాత్రమే పరిజ్ఞానం ఉంది, ఆలోచన ఉంది, మనకి చెప్పబడింది బైబిల్లో. కానీ అది తెలిసినటువంటి దాని నుంచి మనం గ్రహించింది ఏంటంటే ఈ యొక్క దూతలకి దేవుని పట్ల బర్నింగ్ లవ్ ఉంటుందంట. అంటే మంటతో ఉండే ప్రేమ. ఎలాంటి ప్రేమ? మంటతో మండిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఈ యొక్క కెరూబులు దేవుని యొక్క పరిశుద్ధతను రక్షిస్తే, సెరాపులు దేవుని యొక్క పరిశుద్ధతను ఇస్తాయట, వెల్లడింప చేస్తాయి. అందుకే పరిశుద్ధుడు అని అరుస్తూ ఉంటాయి. అర్థమైనా? కెరూబులు ఏం చేస్తాయి? దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడుతాయి. సెరాపులు ఏం చేస్తాయంటే దేవుని యొక్క పరిశుద్ధతను వెల్లడింపజేస్తాయి. యాక్చువల్గా ఇంకో మాట ఉంది, ఆ యొక్క వేడి బొగ్గు వంటిది నీ నోటు పైన పెడతానని ఒక దగ్గర ఉంటుంది సెరాపుల గురించి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నీకు కంటికి కనబడినటువంటి లోకము చాలా చాలా ఎక్కువగా ఉంది. ఏంటది? చాలా చాలా ఎక్కువ. అందరూ చెప్పండి, చాలా చాలా ఎక్కువ అని చెప్పండి. అందుకే నీ కంటికి కనబడే దాంతో పరిగెట్టద్దు. హల్లెలూయా. నీ కంటికి కనబడే దాంతో పరిగెట్టద్దు. జీవితం అంటే డబ్బు అనుకోవద్దు, జీవితం అంటే పరుగు అనుకోవద్దు, జీవితము ఇంతే అనుకోవద్దు. కాదు, నీవు చూసిన దానికన్నా చూడందే ఎక్కువ. హల్లెలూయా. కంక్లూడింగ్ పాయింట్స్. మొట్టమొదటిది, దేవదూతలు దేవుని బిడ్డలను సేవించడానికే సృష్టింపబడ్డాయి. ఏంజల్స్ వర్ క్రియేటెడ్ టు సర్వ్ గాడ్ అండ్ హిస్ చిల్డ్రన్. ఎలా చెప్తానని ఈ మాట? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చెయ్యి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము అని దూతలలో ఎవరిని గూర్చైనను ఎప్పుడైనాను చెప్పినా అని దూతల గురించి ఎప్పుడైనా చెప్పాడా? నీ శత్రువుల్ని నా పాదపీఠం దగ్గర కూర్చుంటేనే ఒక్క దూత గురించి కూడా చెప్పలే. ఎవరితో చెప్పాడు? నీతో చెప్పాడు, నరుడితో చెప్పాడు. హల్లెలూయా. నీ శత్రువుని నా శత్రువుగా చేసుకుంటాను. ఈ లోకనాథుడు కూర్చోబెడతానన్నాడు, అదే చేశాడు. 14వ వచనం. వీరందరూ రక్షణయను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా.
పరిచారము చెయ్యుటకై పంపబడిన సేవకులే కారా? ఆత్మలు కారా? రక్షణయు స్వాస్యమును ఏంటది? అర్థమైందా? దేవుడు మనకేమిస్తున్నాడు? దాని వెనక పరిగెట్టాలి. హల్లెలూయా. దేని వెనక పరిగెట్టాలి? రక్షణ స్వాస్యము. దాన్ని మనం సంపాదించుకోవాలి. స్వాస్యము అనగా దేవుని రాజ్యము. హల్లెలూయా. రెండవ కంక్లూడింగ్ పాయింట్, దేవుని యొక్క న్యాయమును, తీర్పు గురించి మనకు హెచ్చరిస్తాయి. దేవుని యొక్క న్యాయమును, తీర్పును గురించి మనకు హెచ్చరిస్తాయి. మళ్ళీ యోధ 5-6 వచనాలు చూద్దాం. ఈ సంగతులన్నీ మీరు ముందుటిని ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమనగా, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలు రక్షించినను, ప్రభువు వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను. ఎవరైతే ప్రభువుని నమ్మలేదో ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు వారందరూ నాశనం చేసేసాడు. తర్వాత మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. విధేయతగా ఉంటావా? అవిధేయతగా ఉంటావా? విధేయత కటిక చీకటికి తీసుకెళ్దు, వెలుగులోనికి తీసుకెళ్తుంది. అవిధేయత కటిక చీకట్లోకి తీసుకువెళ్తుంది. ప్రధాన దూతలు కూడా విడిచిపెట్టలేదు దేవుడు. దేవుని యొక్క తీర్పు ఖరాఖండిగా ఉంటుంది. రేపు ప్రొద్దుట నీవు ఆ యొక్క మహాదినమున, తీర్పు తీర్చబడుతున్నటువంటి దినమున గ్రంథాలు తెరవబడతాయి ఉంటుంది బైబిల్లో. ఆ యొక్క గ్రంథాలు తెరవబడి నీ యొక్క పేరు ఆ యొక్క జీవ గ్రంథములో లిఖింపబడి ఉంటుందా లేదా? నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త వినండి. ఏముందండి, నరకంకి వెళ్తాం, చనిపోతాం అని చెప్పి అనుకుంటున్నావా? నరకములో అగ్ని ఆరదట, పురుగు చావదు. దాని అర్థం ఏంటో తెలుసా? నేను ఫస్ట్లో ఒకటి చెప్పాను, ఆత్మలకి మరణము ఉండదు. నీవేంటో తెలుసా? ఆత్మ. కాల్చబడతా ఉంటావు అక్కడ. అంటే కాల్చబడతా ఉంటామంటే దాని అర్థం ఏంటంటే ఇట్స్ అ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో పీస్. ఎందుకు బ్రతుకుతున్నాను రా బాబు, దీనికన్నా చావటం మేలని చెప్పి నువ్వు అనుకుంటావు. ఆ రోజు చావే మంచిది అనుకుంటావు. చావు ఉండదు ఆ రోజు. ఒక్కరోజు జరుగుతుంది, 2 రోజులు జరుగుతాయి, 3 రోజులు జరుగుతాయి. నిరంతరము నిరంతరము నిరంతరము. ఒకసారి ఊహించుకో, నిరంతరము నీకు తలనొప్పి ఉంటే ఎలా ఉంటుంది? నిరంతరము తలనొప్పి ఉంటేనే తట్టుకోలేవే, హింసింపబడతావు. ఎలా హింసింపబడతావు ఒకసారి ఊహించుకో. నీ అన్నిటికన్నా దరిద్రమైన రోజులు నీ జీవితంలో ఏంటి? అదే నీకు జీవితాంతం ఉంటుంది. అదే నరకం. నరకం అంటే అదొక ప్రాంతం కాదు, అది స్థాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిత్యత్వంలో నువ్వు ఎక్కడ గడుపుదాం అనుకుంటున్నావు? దేవుని రాజ్యంలోనా, నరకములోనా? దేవుని రాజ్యంలోనా, నరకములోనా? నీవు నిర్ణయం తీసుకోవాలి. where you want to spend the rest of your night.
where you want to spend the rest of your life? కళ్ళు మూసుకో, ప్రార్థన చేయి. ఎవరి రక్షణ వారికే, ఎవరి రక్షణ వారికే, ఎవరి పాప క్షమాపణ వారికే. దేవుడు ప్రతి ఒక్కడికి రక్షకుడు, గుంపుకు కాదు, కుటుంబానికి కాదు, ప్రతి ఒక్కనికి. నీవు ఆయన రక్షకుడిగా అంగీకరిస్తేనే నీకు ఆ రక్షణ ఉండేది. ఆయన రక్షకుడిగా అంగీకరించి మళ్ళీ లోకం యొక్క విధానాల్లో, లోకనాథుని యొక్క విధానాల్లో అయ్యే పూజలు, అయ్యే పురస్కారాలు, అయ్యే పద్ధతులు, అయ్యే మార్గాలు, అదే బాట, అదే మాట కుదరదు నా ప్రియ సహోదరి సహోదరుడా, కుదరదు. నీవు నిత్యత్వంలో ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? దూతలకి లేనటువంటి ఒక గొప్ప అవకాశం నరుడికి ఇచ్చాడు. అదే క్రీస్తు రక్తము. దూతలకి లేనటువంటి గొప్ప అవకాశము ఈ నరుడికి ఇచ్చాడు, నీకిచ్చాడు. నేను ఎంత ప్రేమిస్తున్నాడు. ఆయన రూపము నీలో ఉన్నది, ఆయన యొక్క పోలిక నీలో ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. మా యొక్క పాపాలు క్షమించినందుకు వందనాలయ్యా. నీ మార్గంలో మేము నడుస్తుంటుండగా, నీ యొక్క వీధిలో మేము నడుస్తుంటుండగా, నీ యొక్క కట్టడాలలో మేము నడుస్తుంటుండగా మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు, మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. నిత్య చీకటిలో మమ్మల్ని పడివేయకుండా నిత్య వెలుగులోకి నడిపిస్తున్న దేవా, నీకు వేలాది కోట్లాది స్తోత్రాలయ్యా. ప్రభువా రక్షకుడా, మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు, మమ్మల్ని రక్షించినందుకు వందనాలు అయ్యా. ఈ సాయంకాలమున మరొక మారునైనా నీవే మా యొక్క ప్రభువు అని ఒప్పుకుంటున్నాం రాజా. నీవే మా యొక్క దేవుడు అని మా యొక్క నాలుకలు ఒప్పుకుంటున్నాయి ప్రభు. ప్రతి నాలుక, ప్రతి మోకాలు వంగవలెను, ప్రతి నాలుక ఒప్పవలెను. నీ యొక్క వాక్యమును మరొకసారి నీ ముందు ప్రభువానికి స్తోత్రాలు. ఈ సాయంకాలము ప్రత్యేకమైనది, రూపాంతరం పొందే సాయంకాలము, మారు మనసు పొందే సాయంకాలము, నిత్యత్వంలో నడిచే సాయంకాలము. This is a night which we are not going to forget, for we have made a decision. ఇది మొదలుకొని నా యొక్క గమ్యము, నా యొక్క మార్గము మారుతుంది. దేవా నీకు స్తోత్రాలు. వేలాది దూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నటువంటి పరమ తండ్రి, నీ రూపమును మా పైన పెట్టావు, నీ యొక్క పోలికను మాలోని పెట్టావు. దానివల్లనే కదయ్యా మమ్మల్ని నువ్వు తిరిగి రక్షించుకోవాలనుకుంటున్నావు. మమ్మల్ని రక్షించుకున్నందుకు వందనాలు. మా యొక్క పాప పరిహార్థ నిమిత్తమై నీవు మా కొరకు మరణించినందుకు వందనాలు. తిరిగి మళ్ళా పునరుద్ధానుడై మా కొరకు నువ్వు జీవించినందుకు వందనాలయ్యా. నీ యొక్క పరిశుద్ధ అభిషేకమును విడుదల పరుస్తున్నాము. Receive the tongues of fire tonight.
పరిశుద్ధుడా, ఈ సాయంకాలం నైనా మాకు ప్రత్యేకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకే స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి పైన తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్, వాక్యాలు, పాటలు వినడానికి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. యూ కెన్ ఆల్వేస్ ఫాలో us on Facebook and Instagram. Our Facebook and Instagram handles NLI 777 and Ernest Mohanty. Thank you.